కీర్తనలు 3:21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పైన దూతలారా అని ఉంది. పైన యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. చాలా సింపుల్. దేవుని యొక్క పరిచారకులు అంటే, ఇంతకుముందు నేను పెడల్లో అనుకుంటా దైవజనుని గుర్చి నేను మాట్లాడాను. దేవుడు అక్కడ మాట్లాడమన్న విషయం. ఇప్పుడు దైవజనునికి మరొక విషయము, దైవజనుడు లేకపోతే పరిచారకుడు, యెహోవా పరిచారకులు. ఈ పరిచారకులు ఎవరు అంటే, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. చాలా సింపుల్ అండి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు పరిచారకులు. పరిచారకులు అనేవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ఇదేనా మీతో నేను పంచుకోబోయేది. దేవుని చిత్తము నెరవేర్చే పరిచారకులు ఎలాగా, వాళ్ళ యొక్క స్థితి ఏమిటో నేను చెప్తాను. చివరిలో అసలు వాళ్ళ స్థితి ఏమిటో చెప్తాను. మొట్టమొదటిగా దేవుని యొక్క పరిచారకులు ఆయన యొక్క చిత్తం చేయటానికి ఏ విధంగా వారు చేయగలరు, వాళ్ళకి అవసరమైంది ఏమిటి, ఆ స్థితికి వాళ్ళు ఎలాగ వెళ్తారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్తము చేసే స్థితికి పరిచారకుడు ఎలా వెళ్తాడు? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని మీతో నేను పంచుకుని నేను ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పరిచారకుడివి, నువ్వు దేవుని చిత్తం చేసేవానివేనా? నేను మెసేజ్ ఇవ్వట్లేదు, సేవకులతోనే మాట్లాడుతున్నాను. ఈ చివరి దినాల్లో మీరేమైనా చేయండి, మీరెంత గొప్ప పరిచర్య అయినా చేయండి, అది దేవుని చిత్తం మీ ఎడ్ల కానప్పుడు ఆ దినాన మనం పక్కన నుంచోవలసిందే. దట్స్ ఆల్. ప్రతి ఒక్కడు తన ఎడల దేవుని యొక్క చిత్తాన్ని పరిచారకుడు ఎరగాలి. ఎవరు ఎరిగినా ఎరగకపోయినా. దేవునికి స్తోత్రం. పరిచారకుడు ఎరగాలి. మనం ఎరగనప్పుడు మనం పరిచారకులుగా పిలువబడము. నువ్వు పరిచారకుడివి ఎప్పుడు అంటే, మీకు నేను హితబోధ చేయటంలా దీనిలోనికి దైవజనులు ఎలాగొస్తారో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. చాలా క్లియర్గా, ఐఎమ్ వెరీ క్లియర్ దట్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్. మీకు నేను ఏదో మెసేజ్ చెప్పడానికి రాలేదు. ఇక్కడ సేవకులు వేసే ప్రతి పునాది మీకు ఇక్కడ, అది ఈ చివరి దినాల్లో మన యొక్క దృక్పథాన్ని, మన యొక్క గురిని మార్చాలి. అది మనం చూసే విధానాన్ని మార్చాలి. అది దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. పరిచారకుడు అనేవాడు ఆయన చిత్తాన్ని చేసేవాడు. గమనించండి, ప్రస్తుతము దేవుని పరిచారకుల మధ్య అతి తక్కువ ప్రాధాన్యత దేనికి అంటే దేవుని చిత్తానికి. దట్స్ ఆల్. నేను మొట్టమొదటిగా ప్రభువుని నమ్మినప్పుడు నేను ఐఐటి మెడ్రాస్లో నేను ఫస్ట్ సెమిస్టర్ చేస్తున్నాను, ఎంటెక్. 1992లో జూలై, నవంబర్ ఆ టైంలో ప్రభు నన్ను దర్శించాడు నా రూమ్లో. నాకు బైబిల్ అర్థం కాదు. 92లో ప్రభు నన్ను దర్శించినప్పుడు, బైబిల్ తెలియదు నాకు. ఏనాడు బైబిల్ అంతా తెలిసిన వ్యక్తి కాదు. నేను ఎలా నడవాలో కూడా నాకు తెలియదు. ప్రభు అయితే ఈ పని చేస్తాడా, ప్రభు అయితే ఈ పని చేయడా అన్నది ఒకటి మనసులో పెట్టుకొని బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని. అయితే నేను బక్సింగ్ గారి మందిరానికి వెళ్తూ ఉండేవాడిని అప్పుడు మెడ్రాస్లో. అయితే నాకు ఈ రోజున పెంటెకోస్టల్ అనుభవం ఉంది నాకు. రైట్. సో బక్సింగ్ గారి మందిరానికి వెళ్తున్న నన్ను ఒకరోజు నాకు అక్కడ సేవకుడు మాట చెప్పాడు. ఇంకా నాకేం తెలియని సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, బక్సింగ్ గారట ఒక రోజున
క్రాఫ్ కొట్టించుకోవాలనుకున్నారట. మీకు కొంతమంది తెలిసే ఉంటుంది. ఏంటండి? క్రాఫ్ కొట్టించుకోవడానికట దేవుని అడిగాడట, ప్రభువా నేను క్రాఫ్ కొట్టించుకోవాలి, జుట్టు ఎక్కువ పెరిగిందంటే ప్రభు మాట్లాడలేదంట. ప్రభు మాట్లాడలేదు కానీ ఆగిపోయాడంట. మళ్ళీ రెండో రోజు ప్రభువా క్రాఫ్ కొట్టించుకోవాలని అన్నాడట. ప్రభు ఇంకా జవాబు ఇవ్వలా. అలా మూడో రోజు నాలుగో రోజు ప్రభు నువ్వు వెళ్ళు అన్నాడట. దేనికండి? ఆ దైవజనుడు అంత ప్రభావం కలిగిన దైవజనుడిగా మారటానికి కారణం ఏంటో తెలుసా? ఆ స్థితికి ఆయన ఎలాగొచ్చాడు నేను మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం. దైవజనులు మెసేజ్లు వింటే పెద్ద విషయం కాదు, మనకి మెట్లు చూపించాలి, మార్గం చూపించాలి. ఇక బయలుదేరి క్రాఫ్ కొట్టించుకోవడానికి వెళ్ళాడట. ఆ క్రాఫ్ కొడుతున్న ఆ యొక్క బార్బర్ ఆయనతో నెమ్మదిగా ఆయన సువార్త చెప్పాడట. సువార్త చెప్తే ఆయన సువార్త అంతా విని పశ్చాత్తపడి అన్నాడట, అయ్యా ఈ వారమంతట్లో ఈ రోజే నేను ఫ్రీ అయ్యాను. మీరు గనక నిన్న కానీ అంతకు ముందు కానీ వచ్చినట్లయితే మీ మాట వినటానికే నాకు సమయం లేదు. నేను ఫ్రీగా ఉన్నాను, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, నాకు సువార్త చెప్పారని దేవుని మందిరంలో కనిపించాడట ఆయన. దేవునికి స్తోత్రం. అదొక చిన్న విషయం నా హృదయానికి లంగర వేసినట్లు వేసినది. పసిప్రాయంలో తల్లిదండ్రులు చెప్పేవి పిల్లలకు గుర్తుండిపోతాయి చూడండి. అప్పుడే ప్రభువుని ఎరిగి పాలనే వాక్యాన్ని తాగుతున్న నా హృదయానికి అది లంగర పడినట్లు పడింది అంతే. నాకు వాక్యం అంతా తెలీదు, కానీ ఒక దైవజనుడు నడవట్టు. నేను ఆయన ఎప్పుడు ఆయన ముఖాముఖి ఎప్పుడు చూడలేదు. ఆయన మెసేజ్లు కూడా నేను ఎక్కువ వినలేదు. ఏదో ఒక మెసేజ్ విన్నాను నేను. ఆయనకు ఇంగ్లీష్ కూడా అంత పెద్ద హెవీగా ఏముండదు. ఆయన మాట్లాడే వాక్యం కూడా పెద్ద ప్రత్యక్షతలు ఏముండవు. కానీ తన పరిచర్య చూసారా, ఈ రోజుకి కొన్ని వేల సంఘాలు. కానీ అది వేల సంఘాలు. మీరు గమనించాల్సింది ఒకటి, మీ మనసుని నేను చెప్పే దాంట్లో మీ మనసుని నేను ఎటు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నానంటే, అట్టి వ్యక్తిగా ఉండటానికేగా దేవుడు నన్ను పిలిచాడు. నేను ఎలాగున్నానని మీరు ఎగ్జామిన్ చేసుకుంటూ వినాలి వాక్యం. నేను ఆ వ్యక్తికి తక్కువగా దేవుడు నేను పిలిచాడా? నేను పరిచారకుడు కాకుండానే నువ్వు పరిచారకుడు అని దేవుడు నేను పిలిస్తే పరిచారకుని యొక్క స్థాయి అది కదా, దానికి కదా ప్రభు నేను పిలిచాడు. ఏలియాను దేవుడు ప్రవక్తగా పిలిచాడు. ఏలియా మీద దుప్పటి ఉంది. నేను దుప్పటి కంటే తక్కువ దానికి కాదు కదా నేను పిలిచింది. మరి నువ్వు దుప్పటి కంటే తక్కువ పని ఎందుకు చేస్తున్నావు? నిన్ను దేవుడు ఏలియా మీద ఉన్న దుప్పటి దాని వెల నువ్వు చెల్లించాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పైకి వెళ్ళిన తర్వాత ఆకాశము నుండి దుప్పట పడింది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. యేసు ప్రభు మీద ఏదైతే ఉందో అది శిష్యుల మీద పడింది. అది ఈరోజు కూడా ప్రపంచమంతా తిరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిచారకుడైతే ఆయన హెయిర్ కట్ చేయించుకోవటానికి దేవుని చిత్తము. హెయిర్ కట్ కూడా దేవుని చిత్తమా? తన దేవుణ్ణి ఆయన స్థాయికి ఎరిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని ఆ స్థాయికి చేయటానికి ఎలాగొస్తాడు? ఈ దినాల పరిస్థితి చూడండి. ఎహెజ్కేలు గ్రంథంలో మరి మీకు ఎంతమందికి తెలుసో, సాదోకు తెలుసా అండి సేవకులు? ఎందుకు నేను అడుగుతున్నానంటే, కొంతమందికి లేఖనాలు అయ్యా 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 సాదోకు కుమారులు ఎహెజ్కేలు గ్రంథంలో 48వ అధ్యాయం ఎహెజ్కేలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. 11వ వచనం. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగ్గర. ఎలయనగా అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచి పోలేదు.
ఇశ్రాయేలీలు యాజకత్వాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకి నచ్చలేదు అది. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు లేవీయులు చేయాల్సింది చేయకుండా వేరే విషయాలకు వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు ఉండే సమస్య. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల్లో ఉన్న సమస్య ఇదే. కోరాహు, అబీనాదాబు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? మేమేమైనా తక్కువ అన్నారు. మోషే అంటాడు, మీకు ఇచ్చింది తక్కువగా కనిపిస్తుందా? మీకు వేరే వాడిది చూసి అలా చేయాలనుకుంటున్నారు మీరు అన్నాడు. సేవకులు మనందరికీ ఒక శోధన ఉందండి. అదేమిటో తెలుసా? ఎప్పుడు నీది నువ్వు చూడవు, ఎదుటి వాడిది చూసే సంతోషిస్తావు. ఎందుకు ఎదుటి వాడిని చూడాల్సి వస్తుందంటే నీదేదో నీకు తెలియదు. ఇంకా నీదేదో నీకు తెలిసినప్పుడు ఏమంటే ప్రవక్తలు ఒక సహోదరు నాకు తెలుసు, ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, చెప్పగానే దైవజనులు చెప్పారు కరెక్టే అంటారు. నా దాకా వచ్చింది ఆ విషయం. వాళ్ళ దైవజనులు చెప్పిన లేఖనాల ప్రకారం ఉండాలి అది. ఆమెన్ చెప్తారా? ఆమెన్. బెరేయాలో అపోస్తలులు బోధిస్తుంటేనే వారు లేఖనాన్ని పరిశోధించారు. నువ్వు అనుమానించటం కాదు ఎదుటి వ్యక్తిని, నీకు దానిని అంగీకరించటం చేతవ్వాలి. మీకు అర్థమైందని చెప్పారు. ఒక కిరసనాయిల్ని ఒక బాటిల్లో పోయాలంటే బాటిల్లో డబ్బా ఎత్తితే పడవు. బాటిల్లోకి దానికి ఒక కవాటం పెట్టాలి, కెనాల్ పెట్టాలి. ఏమండి, ఆ గరట అనేది పెట్టి దాంట్లో పోయాలి. తీసుకునే విధానం ఒకటి ఉంది. ఓ దైవ సేవకుడు నాకు ప్రవచనం చెప్పాడని కాదు నువ్వు తీసుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఇలా బుద్ధి లేని వాళ్ళు చాలా మంది తయారయ్యారు. వాక్యానికి వారు ప్రభావితం అవుట కంటే వారు ప్రవచనానికి ప్రభావితం అవుతారు. వాక్యం ప్రవచనం కాదా? మన వ్యక్తిగత జీవితం చూడండి. ఎందుకు ఈ విధంగా అవుతున్నారు అంటే వారికి దేవుడు ఏర్పాటు చేసిందేదో వారికి తెలియనప్పుడు పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఇచ్చిందే వీడికి గొప్పగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. ప్రభు నాకు చెప్పిన మాట నేను చెప్పమంటారా? 63వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఎన్నో వచనం చూడండి. 63:4 వచనం. పగ తీర్చుకుని దినము ఏంటండి? నా మనసుకు వచ్చింది. ఇక వచ్చిందంటే ఇంకా ఆపగలడా? మరి దాని అర్థం మనం ఏమనుకుంటామంటే, నేను ఆయన చెప్తున్నప్పుడు లేఖనాలు తెలుసు కాబట్టి నాకు అర్థమైంది, కానీ ఇది ప్రభు నాకు బయలుపరిచింది. ఇక రానున్న రోజుల్లో జరగబోయే విషయాలు డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు చివరగా తీసుకునే ఆ తీర్పు దినము దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని జరుగుతాయి. అవి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా. ప్రైజ్ ది లార్డ్. సో విషయం ఏమిటంటే, అతను చెప్తుంది ఒకటి, దైవజనుడు చెప్పాడు. దైవజనుడు చెప్పింది లేఖనపు వెలుగులో తీసుకోవటం అనేది నీ యొక్క వ్యక్తిత్వంగా ఉండాలి. నీ వ్యక్తిత్వమే లేఖనాల వెలుగులో ప్రవచనాన్ని అంగీకరించాలి. నీ వ్యక్తిత్వమే అలాగుండాలి. నువ్వు వెళ్ళి ఏదో లెక్కలేసుకొని చూడటం కాదు, నీ వ్యక్తిత్వమే. కానీ ఈ రోజుల్లో ఎలాగున్నారు తెలుసా? అవసరం లేదా ఏమి? దేవుని వాక్యం దగ్గర వచ్చే, దేవుని వాక్యం వలన వచ్చే ఆ యొక్క ప్రభావం కంటే ఒక వ్యక్తి వచ్చి ప్రవచనం చెప్తే వీళ్ళకి ఎక్కువ ప్రభావంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వీరికి నిజంగా దేవుని యొక్క చిత్తం అనే విషయాలు ఇంకా వెలిగింపబడలా. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్న
ఈ ఎజెకియేలు 48:11 సాదోకు సంతతి వారట ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవుడు తమకి ఏర్పాటు చేసింది విడిచిపెట్టేసి వాళ్ళ పక్కకి వెళ్ళిపోతే, గమనించండి, ఈ దినాల్లో కొద్దిమంది దైవజనులు మాత్రమే దేవుడు తమకు ఏర్పాటు చేసింది చేయటానికి సంతోషిస్తున్నారు. నిజంగా మన హృదయాలను చూసుకుందాం. మనం చేస్తున్న దాని యందు మనం సంతోషిస్తున్నామా? ఎలా సంతోషిస్తాము? అది నాకు ఇవ్వబడింది కానప్పుడు. నాకు ఇవ్వబడింది అయితే నేను సంతోషిస్తాను. నాకు ఇవ్వబడింది కానప్పుడు నేను ఎదుటోడు చూసి గొప్పగా మాట్లాడతాను. నీ దేవుడు నీకు ఇవ్వలేని వాడు కాదు. నువ్వు పరిచారకుడు అయితే నువ్వు చిత్తం చేయడానికి పిలువబడ్డావు. పరిచారకుడు అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన చిత్తము చేయు ఆయన పరిచారకులారా. ఆయన చిత్తం చేసేవాడు పరిచారకుడు కానీ చిత్తం చేయని వాడు పరిచారకుడు కాదు. మన యొక్క జీవితాల్లో చాలా మంది దేవుని యొక్క సేవకులు వారేం చేస్తున్నారు? కెనెత్ హేగన్ అని ఒక దైవసేవకుడు ఉన్నాడు. ఎవరండి? తెలుసు, కెనెత్ హేగన్. అతను ఫెయిత్ మీద టీచింగ్స్ చేశాడు. ఆయన మంచి సంఘాన్ని నడుపుతూ ఉండేవాడు. ఉన్నట్లుండి ఒకరోజు ఆయన పరిచర్య బాగా జరుగుతుంది, తనకి సంతృప్తిలే. దేవునితో అన్నాడట, ప్రభువా ఏంటి నాకు సంతృప్తి లేదని సువార్తకుడుగా మొదలు పెట్టాడట. ఆయన ఎక్కడ సువార్త చెప్పినా వేలల్లో జనాలు రక్షింపబడుతున్నారు. అది కొంతకాలం, కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత అది కూడా ఆయనకి నెమ్మది లేదట. ప్రభు ఇన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి కానీ నాకు ఇంకా కాదు ప్రభు అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే టీచింగ్ చేయడం మొదలు పెట్టాడంట. కొంతకాలం టీచింగ్ కూడా చేశాడు, చాలా పెద్ద సంఘం వాళ్ళది. తర్వాత కొంతకాలం టీచింగ్ కూడా అయిపోయింది. అది కూడా ఆయనకి నెమ్మది లేదట. మనకి బండి నడవక ఏంటి ప్రభు అని ఆలోచిస్తాం. ఆయన బండి ఊహించిన దానికంటే ఎక్కువ వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళి సువార్త పెట్టినా వేలు రక్షింపబడుతున్నారు. బోధ చెప్పినా అనేక మంది ఆయన ఎరుగుతున్నారు, విస్తరిస్తుంది అది. అయినా ఆయన ప్రభువా ఏంటి ప్రభువా అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నీది అసలు ప్రవచనాత్మకమైన టీచర్వి నువ్వు అన్నాడట. ఏంటండి? ప్రవచనాత్మక టీచర్వి నువ్వు. అయ్యా ప్రభువా మరి ఎందుకయ్యా అంటే, ఇంతకాలం నువ్వు చేసుకెళ్ళావు కానీ నన్ను అడగలేదు కదా. దేవుడు మనం అడగకుండా చెప్పుడండి. ఈజ్ సో జెంటిల్. మనకి ఏది నచ్చితే అది పెట్టుకొని మనం పరిగెడతాం. దైవజనులు సాదోకు కుమారుల్లాగా చివరి దినాల్లో మిగిలేది కొద్దిమంది. మనం దాంట్లో ఉండటానికి ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఒక ఆత్మ పనిచేసేది అక్కడికే. మనలో నుంచి కొద్దిమంది. ఎందుకంటే ఎంతో మంది లేవీయులు, పరిచారకులు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుడు వారికి ఇచ్చింది కాక అన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఈ యొక్క కాన్ఫరెన్సెస్ లేకపోతే ఈ పాస్టర్స్ మీటింగ్ జరగడానికి మెయిన్ కారణం ఏమిటంటే, నీ దుప్పటి నువ్వు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. నీదెక్కడో నువ్వు వెతకాలి. ఆయన కళ్ళ ముందు ఏం పడలేదు, అది ఎక్కడ పడిందో వెళ్ళి ఎత్తుక్కోవాలి. లేకపోతే అక్కడ పడితే అక్కడికి వెళ్ళాలి. ఆయన నువ్వు ఎత్తుకో అన్నట్లుగా నీ ముందేం వేయలేదు ఆయన దేవుడు. ప్రభు గొప్ప కృప నుంచి ఈ యొక్క పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో నుంచి అనేకులు పక్కకి వెళ్ళిపోకుండా ఆయనతో నిత్యత్వము ఉండే సాదోకు వంశము వారి వలె దైవజనులు ఏర్పాటు చేయబడిన వారు ఆ మార్గంలో నడిపింపబడటానికి ఇక్కడ ప్రయాసపడే ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇక్కడ మెసేజ్ చెప్పి వెళ్ళే ఆత్మ కాదు ఇది. లేకపోతే ఏదో దైవజనులకి ఒక కాన్ఫరెన్స్ పెట్టే ఆత్మ కాదు ఇది. ఇది చివరి దినాల్లో కొద్ది మందినైనా దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేసిన దాని వైపుకి వారు పట్టుకోవటానికి ఒక పాత్రను మాత్రమే నేను. దేవునికి స్తోత్రం. ఇది ఓవర్ నైట్ వచ్చిందేమీ కాదు. దగ్గర 30 సంవత్సరాల పైనుంచి నా లోపల ఉన్న యొక్క విషయాలు ఇవి. రాత్రికి రాత్రి ఏదో కారులో కూర్చొని ఆలోచిస్తే వచ్చేవి కాదు. ఇది సేవ అనేది రాత్రికి రాత్రి పుట్టదు. అది ఆమేన్. నీ యొక్క 30-40 సంవత్సరాల అనుభవంతో ఒక్కొక్క మాట బయటకు వస్తూ ఉంటుంది. దానంతా నువ్వు చెల్లించిన కన్నీళ్లున్నాయి, నీకున్న పస్తులున్నాయి, నీకున్న అవమానం ఉన్నాయి, నీకు దేవుడు దర్శించిన విషయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. అది లేని వారు
పరిచర్య లేని వారుగా ఉంటారు. అది ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విషయం మనం గనక గమనించినట్లయితే దైవజనులారా, దేవుని యొక్క చిత్తమును వారు ఎలా ఎరిగారు? దేవునికి స్తోత్రం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీకు నేను దేవుని యొక్క చిత్తము చేసిన వాళ్ళు ఎలాగున్నారో చివరి పాయింట్ చెప్పాను. దాన్ని బట్టి మనం ఎక్కడుండాలో మనం నిర్ణయించుకోవాలి. ఒకసారి అదే సందర్భంలో 44వ అధ్యాయం 15 కూడా చదవండి. హెజ్కేలు, నేను ఇక్కడికి వచ్చే ముందు 44:15. హెజ్కేలు, ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీలేని యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 16వ వచనం కలిసి చదువుకుందాం. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. గట్టిగా చదువుదాం. అది పరిచర్య చేయుటకై వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ప్రభు అంటున్నాడు, ఇక వేరేవాడు కాదంటున్నాడు. ఇక వేరేవాడు కాదట. ఏంటండి? ఇక వేరేవాడు. మన 15వ వచనంలో చూస్తే నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచన్నాడు. ఎవరు పడితే వాళ్ళు రావటానికి వీల్లేదట. వారే నా సన్నిధికి వస్తాను. తర్వాత 16వ వచనంలో మళ్ళీ వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారన్నాడు. చూడండి సార్, కొంచెం బైబిల్లో చూడండి. వారే నా పరిశుద్ధ స్థలంలో. ఆ తర్వాత పరిచర్య చేయుటకి వారే నా బల యొద్ద కొత్తురు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వారే నేను అప్పగించిన దాన్ని కాపాడుదురు. ఇక్కడ మనం దగ్గర 4 సార్లు అంతిదా ఆయనకి. అవును, వాళ్ళకి అప్పగించిన దానిని ఇతరులు వ్యర్థంగా చూసిన విధంగా వాళ్ళకి అప్పగించిన దాన్ని చూడక, వారికి అప్పగించింది ఏదో వారు ఎరిగి, వారు దేవుని కొరకు అందరూ విడిచిపెట్టిన, ఇదే మీరు గ్రహించాలి. చాలా మంది తమకు ఏది ఇచ్చారో విడిచిపెట్టి తమకు ఏది లాభమో దాన్ని వెంబడిస్తున్నారు. ఎందుకు విడిచిపెట్టారు లేవీలు? ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉంటే లాభం లేదు. ఇక్కడ ఉంటే దేవుడు చెప్పిన పరిచర్యను వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి ఏ విధమైన లాభం లేదు. వాళ్ళ కడుపులు నిండాలి, వాళ్ళ కుటుంబాలు పోషింపబడాలి. కాబట్టి దాన్ని వాళ్ళు విడిచిపెట్టి, అంటే దేవుడు తమకు ఏర్పాటు చేసింది విడిచి, దేవుడు వారికి ఏర్పాటు చేయింది ఈయన్ని విసర్జించి వేరేది పట్టుకున్నారు. దేవుడు ఇవి మనకి అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? బంగారపు దూడను ఎత్తటాన్ని అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? అందరు ఇశ్రాయేలీలే. ముందుకు వెళ్ళాలంటే ఫిల్టర్ జరగాలి. దేవుడు ఎక్కడ ముందుకు ప్రయాణం చేసిన ఫిల్టర్ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఇంటి దగ్గరే తీర్పు మొదలవుతుంది. లేదా దేవుని ఇంటి దగ్గర అంటే మొదటగా దైవ జనుల్ని దేవుడు ఫిల్టర్ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ద్వారానే దేవుని పరిచర్య జరుగుతుంది. దైవజనులు అందరూ మనం పరిచారకులు అనుకున్న వారందరి ద్వారా జరగదు, అది ఫిల్టర్ జరుగుతుంది. అప్పుడు ప్రభు అంటారు, ఆ దినమున ఎవరు నా యొక్క సేవకులో ఎవరు కాదో ఆ దినాన్ని మీరు ఎరుగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వీరిని సపరేట్ చేస్తాడు. వీరు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు. ఒక మనిషి దేవుని యొక్క చిత్తాన్ని వీరు ఈ యొక్క సాదోకు కుమారులు, ఈ సాదోకు కుటుంబం, మరి లేవీలందరికీ తెలిసిందే, వీళ్ళకి తెలిసింది. కానీ లేవీలందరూ విడిచిపెట్టి విసర్జించిన వీళ్ళు ఎందుకు విసర్జించలేదు అంటే, వీళ్ళకి తెలిసినట్లుగా దేవుని యొక్క చిత్తము యొక్క లోతు విషయాలు వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. వాళ్ళకి తెలియదు. కాబట్టి వారు మార్గంలో వెళ్ళిపోయారు. దేవుని యొక్క చిత్తం ఒక వ్యక్తి తెలుసుకోవటం ఎట్లా, అది చాలా ముఖ్యం. పాత నిబంధనలో చూసినట్లయితే దైవజనులారా, 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో దావీదు ఒక మాట అన్నాడు. ఐ థింక్ 4వ వచనం అండి అది, 5వ వచనమా? సౌలు దినముల నుండి మనము, ఎన్నో వచనం అండి అది? 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం
3వ వచనం. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే, దాని అర్థం ఏంటి? దాని యొద్ద విచారణ చేయకయే ఏంటి? సౌలు దినముల నుండి దేవుని చిత్తాన్ని పట్టించుకోవటం జరగలేదు. మీకు అర్థమవుతుందండి సేవకులు? సౌలు దినముల నుండి దేవుని చిత్తానికి ప్రాముఖ్యత పోయింది. దేవుని చిత్తాన్ని విసర్జించారు. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిని తీసుకొని రండి. దైవజనులారా, ఒక విషయం, దేవుని యొక్క పరిచారకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మీరు కళల మీద ఆధారపడతారు, దర్శనాల మీద ఆధారపడతారు, లేక దేవుడు ఏదో చూపించాడని ఆధారపడతారు. వాటి గురించి నేను మాట్లాడిన కానీ అసలైనది దేవుడు వేసిన పునాది. ఒక మనిషి దేవుని చిత్తం తెలుసుకునే స్థలం ఏదంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని సన్నిధి పాత నిబంధనలో దేవుని మందిరంలో ఉన్నది, క్రొత్త నిబంధనలో నీ లోపల ఉన్నది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దైవజనులము మనం దేవుని చిత్తం ఏదో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆ భారం మన మీద పెట్టబడింది. మందస్సం ఏమిటండి? మందస్సం ఏమిటి? లేవీలు భుజాల మీద మోయాలి. ఏమిటి మందస్సం? మందస్సం మీద ప్రభు ఒకటి అన్నాడు, మందస్సం మీద కెరూబులు ఉంటాయి, వాటి మధ్య నుంచి నేను ఇశ్రాయేలీలతో మాట్లాడతాను. ఇశ్రాయేలీలతో మాట్లాడటం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మధ్య నుంచి నా చిత్తం మీకు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క మందసం మధ్య నుంచి నా చిత్తం బయలుపరచబడుతుంది. ఓ మై గాడ్. ఆ మందసము దాని మధ్య నుంచి మీతో మాట్లాడతాను కాబట్టి మాట్లాడటం అని తెలుసు, కానీ మాట్లాడటం అనేది, ఆయన చిత్తం అనేది మనకి లోపల వెలగాలి, మన లోపల మండాలి, మన లోపల అది రగులుకోవాలి. దేవుడు మాట్లాడుతుంది ఏదో దేవుడు మాట్లాడటం కాదు, అది దేవుడు సంతోషం, అది దేవుడి చిత్తం. అది దేవుడు ఆజ్ఞలు నీకు ఆజ్ఞలుగా కనిపిస్తాయి, కానీ అది దేవుని యొక్క సంతోషంగా కనపడాలి. దేవుడి యొక్క ఆలోచన నీకు ఆయన ఆలోచనగా కనిపిస్తుంది, కానీ అది నీకు ఆజ్ఞలాగా కనపడాలి. దేవుడి యొక్క ఇష్టం నీకు ఆజ్ఞలాగా కనపడాలి. మీకు అర్థమవ్వాలి అంటే దావీదు 1వ కొరింథీ దినవృత్తాంతాల్లో దావీదు తన హృదయంలో ఒక మాట అనుకుంటాడు. 2వ సమూయేలు 23వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి మీకు అర్థమవటానికి. 2వ సమూయేలు 1 నిమిషం అండి. 2వ సమూయేలు 23వ అధ్యాయం 15-16 బ్రదర్స్లో ఎవరైనా చదవండి. 2వ సమూయేలు 23-15-16. బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఓకే. ఒక విషయం గమనించాలి మీరు. ఇక్కడ ఆ పక్కన ఉన్న అధికారితో అంటున్నాడు, మరి దాని వెనుక స్టోరీ ఏంటి? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళొద్దు. బెత్లెహేములో బావి దగ్గర నీళ్లు తాగాలని ఉంది. దావీదు అధికారితో ఏమన్నాడంటే, ఆ బెత్లెహేములో గవిని దగ్గర ఉన్న నీళ్లు ఎందుకు అనిపించిందో దాని అంత పెద్ద స్టోరీ. మళ్ళీ నేను ప్రసంగం చేయడానికి రాలేదు కాబట్టి ఆ స్టోరీలు నేను చెప్పను. నా పైన వేరే వైపు అది మీరు చెప్పండి. అది చెప్పినంత మాత్రాన అక్కడున్న 3 బలాఢ్యులు ఫిలిస్తీన్ల దానిలోనికి చొచ్చుకొని పోయి ప్రాణాలు తెగించి నీళ్ళు తెచ్చి యజమానుడికి ఇచ్చారు.
ప్రాణాలు తెగించి తెచ్చి నేను తాగనన్నాడు. గమనించండి, తన వారి పైన ఉన్న రాజు యొక్క ఒక ఆశ వాళ్ళకి ఆజ్ఞగా మారింది. ప్రైజ్ గాడ్. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన మనసులో ఒక తలంపుని అలా ఊరికి అలా అన్నాడు, ఊరికినే పంచుకున్నాడు. దైవజనులు మన దగ్గరికి తీసుకొచ్చేది ఏమిటో తెలుసా? ఆజ్ఞలు కాదండి, దేవుని యొక్క హృదయంలో ఉన్న యొక్క తలంపుకి మన ప్రాణాలు పెట్టే స్థితికి వాళ్ళు ఉన్నారు, మనం లేం. దావీదుకి ఏదో సంతోషం అట, నీళ్లు తాగితే నీళ్లు తాగటానికి మీరు ప్రాణాలను పెట్టి వెళ్ళాలా? మన జీవితాల్లో దేవుని యొక్క విస్పర్, దేవుని యొక్క ఉద్దేశము, తలంపు మన హృదయాలను ఆ విధంగా పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎట్లాగా ఆ విధంగా మన హృదయాలను పట్టుకోవటానికి నేను మీతో పంచుకుంటాను. ఒక మనిషి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగే స్థలం దేవుని సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధి అంటే నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు, నువ్వు వాక్యం చదువుతుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు, లేకపోతే నువ్వు ఆరాధిస్తుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు కాదు. దేవుని సన్నిధి నీ లోపల ఉండటాన్ని నువ్వు ఎరగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దైవజనులు మనం ఎరగాల్సింది, ఐ థింక్ పెడల్లో చెప్తున్నాను కాబట్టి ఇది కొంచెం డైవర్షన్. దైవజనులము మనలో దేవుని యొక్క సన్నిధి దాని యందు ఉండటం మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి దేవుని యొక్క చిత్తం, వారు ఆ యొక్క మందసాన్ని మోస్తున్నారు. వాళ్ళు ఎందుకు మోస్తున్నారంటే అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడంటే దేవుని చిత్తాన్ని తెలియపరుస్తాడు. అంటే యాజకుల పని ఏమిటో తెలుసు అండి, వాళ్ళ భుజాల మీద దేవుని చిత్తాన్ని ఎత్తి పట్టుకొని నడవటం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. యాజకులు, పరిచారకులు దేవుని యొక్క చిత్తాన్ని మన భుజాల మీద మోయాలి. మనం ఏం మోస్తున్నాం? దావీదు దేవుని యొక్క చిత్తాన్ని కనుగోవటాన్ని, సౌలు దినముల నుండి దేవుడి సంతోషాన్ని వెదకటం మానేశారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని తీసుకొని రావాలి. ఎందుకయ్యా? అదెందుకు? దావీదు ఎప్పుడైనా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఎఫోదు ధరించుకొని మందసం ముందుకెళ్ళాడు. ఏంటి? బైబిల్ చదివే సేవకులందరికీ తెలుసు ఇది. ఆమేన్. దావీదు ధరించుకొని మందసం ముందుకెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఉరీము తుమీము. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉరీము తుమీము అందరికి తెలుసు కదండి. నేను వేరే వేరే పాస్టర్స్ మీటింగ్ వెళ్తాను కదా, వాళ్ళకి అన్నీ తెలియదు కొన్ని. ఆమేన్. ఉరీము తుమీము దేవుని సన్నిధిలో వేయాలి. దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని చిత్తాన్ని కనిపెట్టేవారు. విషయం ఏమిటంటే, పాత నిబంధనలో ఎలీషా ఏదన్నా దేవుని మాట ఈ యుద్ధం కూర్చంటే, మీ మధ్య ఎవడైనా వాయించేవాడు ఉన్నాడా? తీసుకొచ్చి వైద్యం వాయించమను, నేను దేవుని మీద వేచి ఉంటానంటే దాని అర్థం ఏమిటంటే, నా చుట్టూ సౌండ్ ఉండాలి కాదు, నా ఆత్మ దేవుని సన్నిధిలో వేచి ఉండాలి లోపల. దేవునికి స్తోత్రం. దైవజనులు దేవుని యొక్క చిత్తం ఎరిగేది ఎవరో వచ్చి ప్రవచించినంత మాత్రాన నువ్వు నిలబడలేవు. దేవుని చిత్తం నువ్వు ఎరగాల్సింది దేవుని సన్నిధిలో మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సన్నిధిలో ఎరగటం అంటే ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి ఏదో పెద్ద పెద్దగా అరిసి పెడబొబ్బులు పెట్టి నీకు ఒక ఫీలింగ్ వచ్చి నీ రోమాలు నిల్చొని ఓ దేవుడు నాతో మాట్లాడాడని సేవకు వచ్చి ఏమి జరగకుండా మళ్ళీ పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కాదు దేవుని సన్నిధి. ప్రైజ్ గాడ్. నిత్యము నీలో నివసించే సన్నిధిలో నీ చిత్తం తెలుస్తుంది. ప్రైజ్ గాడ్. నీ ఎడల దేవుడు కలిగిన చిత్తం నీ లోపల నివసించే దేవుని సన్నిధిలో నువ్వు నివసించుటాన్ని బట్టి నీకు తెలుస్తుంది. నీతో దేవుడు ఆయన సన్నిధిలో నీతో మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్రజలకు దేవుని చిత్తం తెలీదు. దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో దైవజనులు అది తప్ప ఇంకొకటి నేను చేయలేననే వారుగా మనం మారాలి. అది సాదోకు
అందరూ వెళ్ళిపోయి నేను విసర్జించిన అన్నాడు. వాళ్ళ కుమారులు, వాళ్ళకి దేవుని చిత్తం తెలుసు. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుంది నా చిత్తానుసారుడు, నా హృదయంలో ఉన్న దాని అంతటి ప్రకారం చేసేవాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి మన లోపల మనం ఎలా ఎరుగుతాం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ లోపల, నీ పైన బాగానే ఎరుగుతున్నారు ఈ మధ్య సేవకులు, లేకపోతే విశ్వాసులు కూడా దేవుని సన్నిధిని పైన బాగా ఎరుగుతున్నారు, లోపల ఎరగటంలా. దాని అర్థం ఏంటో తెలుసా? డ్రమ్ము శబ్దం స్పీడ్ వెళ్తే వీళ్ళు స్పీడ్ ఉంటారు, అది లేకపోతే వీళ్ళు కామ్ అయిపోతారు. కానీ కొంతమంది దేవుడు సన్నిధి ఉన్నవారు, వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు దాన్ని రగిలిస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి రగిలించుకోవటం కాదు. దేవుడు సన్నిధితో నువ్వు వెళ్ళినప్పుడు సమూయేలు సౌలు మీద నుంచి దేవుడు ఆత్మ విడిపోయి దురాత్మ వచ్చినప్పటికీ సమూయేలు ఆ పట్టణంలో ఉన్నప్పుడు సౌలు కొంతమందిని పంపించాడు. పంపించిన వాళ్ళు ఏమయ్యారండి మీరు చెప్పగలరా? ప్రవచించడం మొదలు పెట్టారు. ఏంటి, నేను పంపించిన వాళ్ళు ఎవరు రాలేదన్నాడు అని ఇంకొక గుంపును పంపించాడు సౌలు. వాళ్ళు ప్రవచించడం మొదలు పెట్టారు. ఇదేంట్రా, ఏనాడు ప్రవక్తలా ప్రవచించడానికి నా దగ్గర పనివాళ్ళు లేళ్ళు. ప్రైజ్ గాడ్, ఆమేన్. అక్కడ ఏముందో తెలుసా? ఒక ప్రవక్త దేవుని సన్నిధిని మోసుకొని పోతున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అతడు మోసుకొని పోతుంటే ఎవడు కూడా రావట్లేదు వెనక్కి అని నేను వెళ్తానని మునగాళ్ళలాగా అపవిత్రాత్మ వచ్చిన తర్వాత ఈ వ్యక్తి బయలుదేరి నీ మీదకి అపవిత్రాత్మ వచ్చినా కూడా నువ్వు గనక ఆ వ్యక్తి దేవ సన్నిధి మోసే వ్యక్తి దగ్గరికి నువ్వు వస్తే ఆయన ప్రవచించడం మొదలు పెట్టాడు. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. సౌలు కూడా ప్రవక్తలలో ఒకడా అన్నారు. దైవజనుడా, మన యొక్క అక్కడికి వెళ్ళి అక్కడ బేస్ వాయిస్ తో దేవుడు కదులుతున్నాడు అనుకోవద్దు, లేకపోతే నువ్వేదో వాళ్ళు చప్పట్లు కొట్టాన్ని బట్టి కదులుతున్నాడు అనుకోవద్దు. అక్కడ జరిగేదానికంటే ఇక్కడ ఎక్కువ జరిగి ఉండాలి. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అక్కడ 10 ఇంతలు జరిగితే ఇక్కడ 1000 ఇంతలు ఉండాలి. ఇక్కడ లోపల ఎక్కువ ఉండాలి. దేవుని సన్నిధిలో జరగాలి. గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. దైవజనులు మన పని దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం అంటే మందసాన్ని మోయాలి. వాళ్లే పరిచారకులు. మందసాన్ని మోయాలి అంటే దాని అర్థం దేవుని సన్నిధిని మోయాలి. దైవజనులు మనం మోయాల్సింది దేవుని సన్నిధి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నేను దేవుని చిత్తాన్ని ఎరగలుగుతావు, కనిపెట్టగలుగుతావు, తెలుసుకోగలుగుతావు, నేర్చుకుంటావు. చేయటము నీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. That is what makes the difference, a servant of God. దైవజనుడు మనము వెళ్ళి మనం ఏదో వేరే వాళ్ళ మీద ఆధారపడటం కాదు. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని చిత్తాన్ని ఎరిగి వెళ్ళాలి. దేవుని చిత్తం ఎరిగి వెళ్తే దేవునికి స్తోత్రం. దేవుడు తనను మహిమపరచుకోవటానికి ఏమిటో ఆయన చేయటానికి నీ ద్వారా నీతో మాట్లాడగలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చిత్తాన్ని సన్నిధిలో మాత్రమే మనం ఎరగగలం. వేరే విధంగా మనం ఎరగలేము. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధి ఎక్కడుంటుందో అక్కడే దేవుడు తన యొక్క మాట మాట్లాడితే, దేవుడు మాట మాట్లాడిన చోట దేవుని సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దైవజనులము ఈ దేవుని యొక్క సన్నిధి, మనందరము మారు మనసు పొందిన ప్రతి దేవుని బిడ్డ జీవితంలో, దైవజనుడి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను మాట్లాడేది ఇంకొంచెము పై స్థాయి. ఇశ్రాయేలీలందరూ రక్తంతో విమోచింపబడి వచ్చారు, కానీ మందసాన్ని మోసేది మాత్రం ప్రత్యేకమైన గుంపు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఒకే మన్నా తిన్నారు, అందరూ ఒకే నీళ్లు తాగారు, అందరూ ఒకే బాప్తిజం పొందారు, అందరూ ఒకే రక్తంతో బయటకు వచ్చారు, అందరూ ఒకే దేవుళ్ళలో వచ్చారు. కానీ సన్నిధి విషయానికి వచ్చేటప్పటికి ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు రావటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని మోసేవారు వారు. ఎవరో తెలుసా? దేవుని సన్నిధిని మోసేవారు, దేవుని చిత్తాన్ని మోసేవారు. దేవుని సన్నిధిని మోయని వాడు దేవుని చిత్తాన్ని మోసేవాడు కాదు. ఎందుకంటే సన్నిధిలో ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్. అంతియోకియలో
చూడద్దులేండి 13వ అధ్యాయంలో బోధకులను ప్రవక్తలను వారు కలిసి ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు సౌలును బర్నబాను వారికి నేను ఏర్పాటు చేసిన పని కొరకు వారిని ప్రత్యేకించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలుకి దేవుడు వచ్చి పౌలా నీకు ఇంకా శ్రమలు ఉన్నాయి పౌలా అని చెప్పి దేవుడు అపోస్తలుడైన పౌలుకి దర్శనంలో వచ్చి చెప్పాడా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి గ్రామంలోనూ పల్లెలోనూ నేను ప్రయాణం చేస్తుంటే నాకు బయలుపరిచాడు అన్నాడు. దేవుడి చిత్తం అపోస్తలుడైన పౌలు ఎడల తన యొక్క అంతరంగంలో అతడు శ్రమల కొరకు ఏర్పాటు చేయబడ్డది కరెక్టే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనకి చెప్పడం మొదలు పెట్టాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎంతో మంది దైవజనులు చేయాలనుకుంది చేయకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళకి చేయటానికి కావలసిన సామర్థ్యత లేక. సామర్థ్యత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనం తెల్ల బట్టలు వేసుకొని నెత్తి మీద 2 లీటర్లు నూనె పోస్తే రాదు. సామర్థ్యత ఆయన సన్నిధిలో నుండే వస్తుంది. నేను చెప్తుంటే మీరు నవ్వచ్చు, కానీ మీరేం చేస్తారు చూడండి ఒకసారి. నేను చెప్పేది ఆహా అంటానికి కాదు, నేను ఆహా అనుకోవటానికి. నా పరిస్థితి ఏంటి? నీకు సామర్థ్యత ఎక్కడి నుంచి వస్తుంది? దైవజనుడా, మనం చేస్తున్న పరిచర్యకు సామర్థ్యత అంటే నేను అన్ని విధాల సామర్థ్యత. ఏం సామర్థ్యత అండి? అన్ని విధాల సామర్థ్యత. దాని అర్థం కేవలం వాక్యం మాట్లాడటమే కాదు, దానికి తగిన ఆర్థిక సామర్థ్యత కూడా రావాలి. దేవుడు ఏది కూడా సగంలో అప్పుడు. నేనేం మాట్లాడుతున్నాను తెలుసా? నిన్ను దేవుడు పరిచారకుడిగా పిలిచినప్పుడు నీ నోట వాక్యమే కాదు, నీకు ఆ సామర్థ్యతే కాదు, నీకు ఈ భూమి మీద మిగతా సామర్థ్యతలు కూడా రావాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్ని సామర్థ్యత లేదయ్యా అంటానికి వీల్లేదు. దేవుడు నన్ను పిలిచాడయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, నన్ను దేవుడు పిలిచాడని చెప్పి నువ్వు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. పిలిచిన వాడు నువ్వు కదా అని ఆయనతో మాట్లాడండి, మనుషులతో మాట్లాడకండి. ఆ సామర్థ్యత ఎందుకు లేదు? సామర్థ్యత ఎందుకు లేదు అంటే దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే వాళ్ళకి దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుని చిత్తం తెలిసినప్పుడు మాత్రమే నువ్వు దేవునితో కూడా పోరాడే సామర్థ్యత వస్తుంది. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్తము నీకు తెలిస్తే దేవునితో కూడా పోరాడే సామర్థ్యం నీకు వస్తుంది. నువ్వేదో పెద్ద మునగాడువు కాదు పోరాడటానికి దేవుడితో. ఎవడు దేవునితో పోరాడలేడు. కానీ ఈ వ్యక్తికి తెలిసింది ఒకటి, నువ్వు పదా వెనక్కి నేను తీసుకెళ్తానన్నాడు దేవుడు. ఎవరిని? యాకోబుని. అన్ని వదిలిపెట్టాడు, వచ్చాడు. యాకోబుకి ఎట్లా తెలిసిందో దేవుడు చెప్పాడని బైబిల్ చెప్పట్లా. యాకోబుకి ఎట్లా తెలిసిందో? ఈ రోజు రాత్రి నాకు దేవునితో ఏదో వ్యవహారం ఉందని అందరిని పంపించాడు. ఒకడు మిగిలిపోయాడు. ఆయనకి అర్థమైపోయింది. ఒక విషయం మీకు తెలుసా అండి, దేవుని సన్నిధికి అలవాటు పడుతున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడో నీ సన్నిధిని గుర్తుపడతావు. ప్రైజ్ గాడ్. అనేక సార్లు నేను షూ వేయటం ఆపి చెప్పు ప్రభువా అనే సందర్భాలు ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడటం అంటే మోకాళ్ళ మీదే కాదు, అవి బేసిక్స్. అవి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిని ఒక వ్యక్తి ఎలా మెయింటైన్ చేస్తాడో నేను చెప్తాను తర్వాత. కానీ దేవుడు సన్నిధిలో ఉండటాన్ని బట్టి ఏమొస్తాయి? అసలు దేవుని సన్నిధిని మోసుకొని పోయే బాధ్యత మనది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యొక్క సాధోకి ఏమయ్యాడు, మనం కూడా ఆ విధంగా మార్చబడటానికి కాన్ఫిడెన్స్. దేవునికి స్తోత్రం. మనం పరిచారకులమైతే మనము అంటున్నాను అంటే ఖచ్చితంగా నన్ను నేను పెట్టుకుంటున్నాను. మనం పరిచారకులమైతే నా బల్ల దగ్గర ఇతడు నాకు అర్పణ ఇస్తాడు, నా యొక్క పరిశుద్ధ స్థలంలో ఇతడు ప్రవేశిస్తాడు అని ఆయన నాకు చెప్పకపోతే నేను ఎట్టి పరిచారకున్నా. అవసరం లేదక. నన్ను నేను మోసం చేసుకోకుండా నేను ఏదైనా పని చేసుకుంటే బెటర్. ఎందుకంటే నన్ను నేను మోసం చేసుకోను, పని చేసుకోవటం ఏం తప్పు కాదు. దేవుడి ముందు నా కుటుంబాన్ని పోషించుకుంటాను, కనీసం ఏదైనా ఉంటుంది. మోసం చేసుకుంటే జీవితం అంతా నాశనం అవుతుంది. అక్కడ ఏముండదు, ఇక్కడ ఏముండదు. దేవుని యొక్క చిత్తాన్ని యాకోబుకు తెలుసు. దేవుడు చెప్పాడు పదాను అని మామ ఇంటి నుంచి బయలుదేరాడు. దేవుడితో పెనుగులాటం మొదలు పెట్టాడు కన్నీళ్లతో. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. నువ్వు
దేవునికి స్తోత్రం. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. ఎక్కడిది నీకు ఆ సామర్థ్యత? మామ ఇంటికి వెళ్ళి 10 సార్లు జీతం మార్చిన మామ దగ్గర నిలబడగలిగే బలం ఎక్కడిది నీకు? దేవుడు నీకు నేను తోడై ఉంటాను పో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు దేవుని యొక్క చిత్తం చేయటం అనేది కామెడీ కాదది. దేవుని చిత్తం చేయటం అనేది అంత సులువైన విషయం కాదని. చివరికి నీకు సమస్తమైన సామర్థ్యత, సమస్తమైన బలము, సమస్తముతో దేవుడు నిన్ను నింపి అభిషేకం అన్ని ఇచ్చి ఒక చచ్చిపోయేవాడిని లేపుటకు దేవుడు నీకు కృప ఇచ్చినప్పటికీ కూడా దేవుడు చిత్తానుసారంగా 4 రోజుల తర్వాత లేపటం అనేది మామూలు పరీక్ష కాదది. దానికి సామర్థ్యం ఉండాలా 4 రోజులు ఆగాలంటే. నువ్వు అమ్మొచ్చి నీళ్ళని ద్రాక్షరసం అడిగితే నీ దగ్గర సామర్థ్యత ఉండి కూడా నీ దగ్గర చేయటానికి సామర్థ్యత ఉంది. దేవుని చిత్తం గురించి నువ్వు వింటే నువ్వు చేయటానికి సామర్థ్యతే కాదు, దేవుడు చేయమన్న సమయంలో చేసే సామర్థ్యత కూడా అవసరం. ఓ గాడ్, నేనే నా ప్రభు ముందు పశ్చాత్తాపడుతున్నాను. మనకు పనులు తొందరగా అవ్వాలి. నువ్వు రాజువు కాబట్టి ప్రజల క్షేమం కొరకు ఏమని అడిగితే నేను ఇస్తా. కానీ నీకు దేవుడు పిలిచిన వాని యందు కాదు నీ సామర్థ్యత, ప్రజలలో నీ సామర్థ్యత. ప్రజలు వెళ్ళిపోతే నువ్వు బలర్పించకుండా ఉండలేవు. నీకు అంత బలం లేదు నీకు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను సౌలు గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రిఫరెన్స్లు చెప్పుకొని మనం చెప్పుకోవటానికి మీరేమి చిన్నపిల్లలు కాదు. మీరు అక్కడికి వచ్చేస్తారు. నువ్వు రాజువి, నీ మీద అభిషేకం ఉంది. నీకేమి లేదో తెలుసా సామర్థ్యత? బలిని అర్పించకుండా సమూయేలు వచ్చే వరకు నీ పని ఏదో నువ్వు నిలబడే సామర్థ్యత నీకు లేదు. చాలా మంది దైవజనులకి దేవుని యొక్క పరిచర్య చేసే సామర్థ్యత లేని కొంతవారు, దేవుని యొక్క పరిచర్య చేయగలిగే సామర్థ్యత ఉన్న కొంతమంది వారు, దేవుని పరిచర్య చేయగలిగిన సామర్థ్యత నీకున్నప్పుడు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సమయంలో నువ్వు ఆ సమయం వరకు వేచి ఉండగలిగే సామర్థ్యత నీకు ఉండాలి. అది దేవుని చిత్తం అంటే. దగ్గర ఈ నెల నేను 5 మీటింగ్స్ కాదన్నాను. నేను ఒక మీటింగ్లో ఒక సేవకుడితో అన్నాను, నేను మీకు చెప్పేదే, నేను ప్రాక్టీస్ చేసేది అవసరమా నేను రావటం అక్కడికి అన్నాను. అంటే అన్నా మీరు వస్తే, మీరు వచ్చారు, వాక్యం చెప్పి చాలా బ్లెస్ అయ్యారన్న. మళ్ళీ ఈసారి నేను నా ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది నాకు దేవుడు ఇచ్చిన కృప, నేను చెల్లించిన వేళ. కానీ అవసరమా? అవసరం లేదు. ఇక పాంప్లెట్ మీద నీ ఫోటో వేస్తే చాలు. మనకి ఏ అవసరతలు అవసరంలా. ఓ మై గాడ్, దేవుని యొక్క చిత్తము సామర్థ్యత వేరు. ఈ చివరి దినాల్లో సాదోకు సంతానం ప్రభు లేపునుగాక. హల్లెలూయా. అందరూ ఎవరు కూడా, లేవీయులు ఎవరు కూడా పరిచారం చేయటానికి, వారికి దేవుడు ఏర్పాటు చేసిన చిత్తం చేయటానికి ఎవరు కూడా పట్టించుకోక విసర్జిస్తే వీళ్ళకున్న సామర్థ్యత వాళ్ళు మాత్రం నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. దైవజనులారా, దావీదు చెప్తున్నాడు, మోషే కూడా చెప్తున్నాడు. మోషే ఎప్పుడైనా సరే ఇశ్రాయేలు గురించి కనిపెట్టాలంటే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎందుకో తెలుసా? మోషేతో దేవుడు ఇంట్లో మాట్లాడ్డా? మనం నేర్చుకోవాల్సింది ఒకటి, దేవుడు తన చిత్తం దేవుని సన్నిధిలో ఉంటే నేను గ్రహిస్తావు. అంటే అయ్యా నేను 24 గంటలు మందిరంలో ఉండాలా? కాదు, నువ్వు మందిరంగా ఉండాలి. నువ్వు మందిరంలో ఉండటం కాదు, నువ్వు మందిరంగా ఉండాలి. దేవుని సన్నిధి నీ లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన సన్నిధిని మోస్తారో వాళ్ళకే ఆయన చిత్తం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మందసం మీద నుంచి మాట్లాడతాడు, మందసం నుంచి తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. ఆయన మాట్లాడటం అంటే ఆయన సంతోషాన్ని, ఆయన చిత్తాన్ని చెప్పటమే. ఆ మందసం లేకపోతే ఐ థింక్ మోపిదేవి
అక్కడ చెప్పాను ఆ దేవుని యొక్క వాక్యము. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట, ఎందుకంటే మందసము నిర్లక్ష్యం చేయబడింది. దేవుడు సన్నిధి నిర్లక్ష్యం చేయబడింది. ఇది ప్రభు మాట్లాడుతున్నాడు, ఇది జరగబోతుంది, ఇది ప్రభు చేయబోతున్నాడు అంటే మనం ప్రవచనాల వైపు చూస్తాం కానీ నువ్వు వేరే ప్రవచనాల వైపు కాదు చూడాల్సింది. నీ లోపల సన్నిధి ఏమైంది? నీ లోపల మాట్లాడిన దానికి ఎదుటివాడు ఒత్తాసు ఇవ్వాలి కానీ ఎదుటివాడు మాట్లాడిన దానికి నువ్వు ఒత్తాసు పలుకొని చివరికి పెంటకుప్పల్లోకి వెళ్ళిపోకూడదు. ఎంతో మంది అలా వెళ్ళిపోయారు. నాకు ఆ సేవకుడు చెప్పాడండి, నీ మీకు దేవుని పిలుపుందని. మా అమ్మ కూడా చిన్నప్పుడే చెప్పిందండి. ఆయన చెప్పాడు, నేను చెప్పాడండి. సరే, అట్లా జరిగిన వాళ్ళు ఉన్నారు, జరగలేదని నేను అంటలేదు కానీ వీడికి లోపల ఏమీ ఉండదు. ఏం చేస్తాడు? సరే అంటాడు. చివరికి ఒక రోజు నువ్వు వెళ్తే సైకిల్ షాప్ పెట్టుకొని సైకిల్కి తుడుతూ ఉంటాడు. కారణం ఏంటరా అంటే అందరూ చెప్పారు కానీ వీడికి సన్నిధిలో చెప్పడంలే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముగిస్తాను నేను. ఇక పావుగంట టైం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి ఉండటం ఎట్లా? దైవజనులు ఎట్లా? నెంబర్ వన్ దేవుని యొక్క వాక్యాన్ని చేయటానికి మనసు పెట్టాలి. ఇక్కడ మనం ఇంకా రుచి చూడం. దేవుని యొక్క మాటను చేయటానికి మనసు పెట్టాలి. ఈ చేయటానికి మనసు పెట్టడాన్ని బట్టి నువ్వు నెమ్మదిగా ఎదుగుతావు. ఎందుకు ఎదుగుతావు అంటే చేయటాన్ని బట్టి నీ ప్రాణము, నీ ఆత్మ కొన్ని విషయాలను రుచి చూడటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. నేను అనుకోవటం యేసుక్రీస్తు ప్రభువారు కనాన్లో నీళ్లు ద్రాక్షారసం చేసినప్పుడు మరలా విందు ప్రధాన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని తాగినప్పుడు వాళ్ళు ఇంత మధురమైంది ఎక్కడిది అన్నారు. ఒకవేళ ద్రాక్షారసం బదులు నీళ్లు పోస్తే ఏడా నీళ్లు పోసాను అంటాడా? అనండి. అంటే యేసు ప్రభు ఆ ద్రాక్షారసంగా మార్చినప్పుడు దాని రంగు కూడా మారిపోయింది. అందుకని అదే ద్రాక్షారసం అనుకుని తాగాడు వాడు, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్. మన మోపిదేవిలో చెప్తున్నాను నేను ఈ మాట. రానున్న రోజుల్లో చూడండి, దేవుడి వల్ల కలిగే మనుషులు చేసిన ద్రాక్షారసానికి, దేవుడు చేసిన ద్రాక్షారసానికి ప్రజలు ఇట్లే గీతగిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను దైవజనులారా, మనం ఏమన్నా కామెడీ చేసుకుంటూ సేవ చేస్తే రానున్న రోజులు సాధోకు సంతానం మీరు చూడబోతున్నారు. దేవుడి వల్ల వచ్చిన పరిచర్య ఏదో, మనుషులు చేసే పరిచర్య ఏదో మనుషులు చెప్తారు. వాళ్ళకి తెలీదు దేవుడని, కానీ మనుషులు చెప్తారు. అది సూచన జరగబోతుంది చూడండి. రానున్న రోజులు అందరు నిలబడలేరు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కాదు. రానున్న రోజుల్లో జరిగేది ఇదే. ఇది దేవుని పరిచర్య, ఇది మనిషి పరిచర్య. ఇది మనిషి సామర్థ్యం, ఇది దేవుని సామర్థ్యం. దేవుడు అంటే తెలియని వారు చెప్పే సాక్ష్యం అది. కాబట్టి కానప్పుడు సర్దుకోవటం మంచిది. అన్నీ బయలుపరచబడతాయి. మరుగా ఏది ఉండదు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మీరున్నారు, పిలుపు లేకుండా పిలుపు ఉందని మనం షో చేశామనుకోండి, బయలుపరచబడకుండా ఉండదు. బయలుపరచబడాల్సిందే. ఎందుకంటే ఆయన నామం మహిమపరచబడటానికి అది బయలుపరచబడాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి ఒక వ్యక్తి స్టెప్ 1 వాడు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధి తనలో మోసుకొని పోవటాన్ని నేర్చుకుంటాడు అంటే మొట్టమొదట తను దేవుని యొక్క వాక్యాన్ని చేసేవాడుగా, ఆ ఆసక్తి కలిగిన వాడుగా ఉండాలి. నువ్వు అది చేయటాన్ని బట్టి నీ ఆత్మ, నీ ప్రాణం పరసంబంధమైనవి కొన్ని రుచి చూస్తుంది. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని. అందరూ కాదు, చేసేవాడే రుచి చూస్తాడు. దేవుని అందరూ రుచి చూడలేరు. ఆయన వాక్యాన్ని చేసేవాడే రుచి చూస్తాడు. దేవుని వాక్యం చేస్తూ ఉండగా నువ్వు దేవుని ఒక విధంగా రుచి చూడటం మొదలు పెడతావు. లేదా దేవుని సన్నిధి అంటే ఎలాగా ఉంటుందో నీకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్యము నువ్వు చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అనేది ఎలాగుంటుంది? పెద్ద శబ్దాన్ని బట్టి కాదు, మెల్లనైన నెమ్మది, మెల్లని స్వరములో ఉంటుంది మన సామర్థ్యత. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మన జీవితాల్లో మనం ఎరగటానికి వేరే షార్ట్ కట్స్ లేవండి దీనికి.
నీ యొక్క మనస్సాక్షి ప్రకారం నువ్వు దేవుని మాటను చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నువ్వు దేవుని యొక్క మాటను చేస్తూ ఉండగా నీ లోపల ఏం కలుగుతుంది అంటే, ఆయనకి ఇష్టమైందే చెయ్యాలి అనే ఆశ నీ లోపల పుడుతుంది. దేవునికి చప్పట్లు కొడదాం. ఇవన్నీ లోపల స్టెప్స్, ఇవి బయటికి కనిపించే స్టెప్స్ కాదు ఇవి. ఒక అమ్మ నాన్న మాట కొడుకు వింటున్నాడు అనుకోండి, నానా అరే కొంచెం అది ఊడ్చిపెట్టురా, అయ్యా కొంచెం అది పక్కన పెట్టురా అంటే చేయనోడికి ఏం తెలియదు. చేసేవాడికి అది చేసినప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఒక విధంగా చూస్తారు వాడి వైపు, ఎరా కొడుకు నానా చేసావు కదరా. వాడొక్కడికి అర్థమైంది, వాడు చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూసే చూపులో వాళ్ళ యొక్క సంతోషాన్ని వాడికి అర్థమవుతుంది. పని చేయకుండా గేమ్స్ ఆడుకుంటాడు, వాడికి అర్థం కాదు అది. వీడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది, వాడు పొద్దున్నే లెగిసి ఏం చేస్తాడు, మా చిన్న కూతురు ఉంది ఇక్కడ లేదు, ఇప్పుడు లండన్లో ఉంది నాకు ఆ పాప చిన్న కూతురు. ఒక రోజున మేము లెగిసేటప్పటికి నా బెడ్రూమ్ నుంచి కిచెన్ దాకా రక్తం కారి ఉంది. దానికి అప్పుడు 4 సంవత్సరాలు అనుకుంటా. రక్తం దారగా పడింది. ఇదేంట్రా రక్తం దారగా పడిందని చూస్తే ఇది దీన్ని చేయి కట్ చేసుకుంది. ఏంటి చేయి కట్ చేసుకుందంటే, మామిడికాయ కోద్దామని చెప్పి కత్తి తీసుకొని అది చేయి కోసుకుంది. చేయి కోసుకొని అది వంటగదిలోకి ఎందుకు వెళ్ళిందంటే, నేను చేయి కోసుకున్నాను అమ్మా నాన్న కొడతారు, నేను అంట్లు తోమితే వాళ్ళు నన్ను కొట్టరు, వాళ్ళు నన్ను చూసి సంతోషిస్తారని అంట్లు తోముతుంది. ఏదండి కట్ అయిన చేత్తో ఏం తోముతుంది, అంట్లు తోముతుంది. అప్పుడు రక్తం ఇంకెక్కువ కారుతుందిగా. కానీ ఆ మనసులో ఏముందో తెలుసా, మా అమ్మా నాన్నకి ఇష్టమైంది నేను చేస్తే, దేవునికి స్తోత్రం, మా అమ్మా నాన్నకి ఇష్టమైంది నేను చేస్తే, ఎందుకంటే వాళ్ళకి నేను ఇష్టమైంది చేసినప్పుడు వాళ్ళ కోపాలు కూడా పక్కకి తిరిగిపోతాయి. నాకు తెలుసు వాళ్ళకి ఇష్టమైంది చేయాలనేది నాకు ఒకటి అర్థమైంది. 4 సంవత్సరాల పాప. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చేస్తూ ఉన్న ప్రతి దైవజనునికి నా దేవునికి ఇష్టమైంది చేయాలి అనే ఒక ఆశ పుట్టలేదంటే వాళ్ళు ఏదో సమస్య ఉందని అర్థం. నా కొడుకండి ఇదివరకు రోజుల్లో గ్యాస్ స్టవ్ లేవు, పిడకలు తెచ్చేవాళ్ళు. ఒక 100 పిడకలు రూపాయి పావుల, 100 పిడకలు కట్లు, మణుగు 2 మణుగులు మేము మోసుకొని వచ్చి కొబ్బరి చెట్లు 10 ఉండే మా ఇంట్లో నీళ్లు పోసినప్పుడు మా డాడీ మా మమ్మీ చాలా సంతోషించి దేవుడి నెరగరు గారి సినిమాకి వెళ్ళరా అని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అమ్మా వీళ్ళు బలహీనంగా ఉన్నారు, ఏమైనా తెచ్చి వండి పెట్టమ్మా అని డబ్బులు ఇచ్చేవాడు మా నాన్న. వాళ్ళ మధ్య సంతోషం చూసేవాళ్ళు. వాళ్ళు చెప్పింది చేసినప్పుడు, అరే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి నీళ్లు పోస్తే బాగుండరు అంటే మేము పోస్తే వాళ్ళు సంతోషంతో మాకు ఏమైనా చేసేవాళ్ళు. వాళ్ళు సంతోషిస్తున్నారు అని మేము గమనించేవాళ్ళు, మేము దాన్ని రుచి చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేము చేసినప్పుడే వాళ్ళు సంతోషాన్ని మేము రుచి చూడటం మొదలైంది. యెహోవా ఉత్తముడే. నువ్వు ఎప్పుడు రుచి చూస్తావో తెలుసా? దైవజనుడా నువ్వు నిజంగా రుచి చూస్తున్నావా? దేవుని యొక్క సంతోషం నువ్వు రుచి చూడాలంటే ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు నీకు ప్రైజ్ గాడ్, నాకు ఇది తప్ప ఇంకా అవసరం లేదే, ఆయన చెప్పాడు నేను చేశాను, అదే నా ఆహారం. ప్రైజ్ గాడ్. సో ఫస్ట్ స్టెప్, ఒక దైవజనుడు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని సన్నిధిలోనే ఎరుగుతాడు. దేవుని యొక్క సన్నిధిలోకి ఆ వ్యక్తి అది వినటానికి ఏ విధంగా ఎదుగుతాడనే పాయింట్ నేను చెప్తున్నాను. నెంబర్ 1, డూ వాట్ హి సేస్. మరియ దగ్గరికి వెళ్ళి, నువ్వు మరియా నీ జీవితం అంతలో యేసుక్రీస్తు గురించి నువ్వు ఒక మాటలో చెప్పు. నీ కుమారుడు నీ కడుపున పుట్టాడు, 33.5 సంవత్సరాలు నువ్వు చూసావు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు గురించి నువ్వేమైనా ఒక మాట చెప్పమ్మా అని యేసుప్రభు గురించి ఆమెను అడిగితే ఆమె ఏమంటే తెలుసా? ఆయన చెప్పినట్లు మీరు చేయండి, అది నాకు తెలిసింది. కనాన్లో ఏమంది ఆమె? ఆయన చెప్పినట్లు. నాకు ఆయన గురించి తెలిసింది అది ఒక్కటి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్తాడో, అమ్మా ఇప్పుడు నా సమయం రాలేదంటే దాసుల వైపు చూసి, పనివారి వైపు చూసి, ఆయన అదొకటే నాకు తెలుసు ఆయన గురించి. నాకు ఆయన గురించి చాలా తెలుసు, ఇదొకటే తెలియదు. ఆమె ధన్యురాలు, ఆమెకు తెలిసింది ఒకటే.
నాకు అదొక్కటే తెలిస్తే ఎంత బాగుండి తెలియకుండా. ఏ ఒకటి ఆయన చెప్పినట్లు అదొక్కటే తెలిస్తే ఎంత బాగుండు దైవజనులు మనకి, ఇన్ని తెలియకుండా. 66 పుస్తకాలు, మోషే ఎప్పుడు పుట్టాడు, మోషే ఎప్పుడు ఎగిరాడు, లేకపోతే ఎక్కడ బావిలో నీళ్లు, ఎక్కడ గదిలో నీళ్లు, ఎక్కడ నీడ, ఎక్కడ పొడవు, ఇవన్నీ కాకుండా ఆయన చెప్పినది అదొక్కటి తెలుసు. మరీకు ఆమె సామర్థ్యత ఏమిటో తెలుసా? ఈ భూమి మీద ఏ తల్లి గుండెలో నుంచి దూరుకుపోనంత ఖడ్గం ఆమె గుండెలో నుంచి వెళ్ళిపోయినా నిలబడగలిగిన సామర్థ్యత ఆమెకున్నది. కారణం అదే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఆమె మీదకి యేసుప్రభు కొరకు వచ్చింది, కానీ పెద్దకొస్తు దినం వచ్చినట్టు వచ్చిందండి. యేసుప్రభు కొరకు ఆమెను పరిశుద్ధాత్మ దేవుడు కమ్మాడు, కానీ పెద్దకొస్తు దినమైన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలాగా యేసుప్రభు ఈ భూమి మీద పరిచర్య చేసేటప్పుడు ఆమె పరిశుద్ధాత్మ ఆ యొక్క అపోస్తలుల వలె బాప్తిజం పొందిందా? దేవుని ఆత్మ కన్ముకుంది, అవన్నీ కరెక్టే, కానీ ఆమె జీవితంలో ఆమె యొక్క సామర్థ్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన 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 మాట చేయటం ఆమెకు తెలుసు. అందుకని దీన దాసురాలు అంటది ఆమె. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటను చేసినప్పుడు ప్రైజ్ గాడ్, మనలో దేవుని యొక్క సామర్థ్యత, మేబీ 2-3 minutes ఐ హావ్ టు క్లోజ్ ఇట్. దేవుని యొక్క చిత్తం మనం చేసినప్పుడు ఆయన యొక్క చిత్తం ఎడల మనకు ఆశ కలగటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే నీ లోపల మారు మనసు పొందిన దేవుని యొక్క బిడ్డలు, దైవ జనులు గురించి నేను మాట్లాడుతున్నాను. వారికి దేవుని యొక్క సన్నిధిని వారు గ్రహించటం తెలుసుకుంటారు. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు నివసించి ఉండటం, దేవుడు సన్నిధి వాళ్ళల్లో ఉండటం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూడండి, యోహాను సువార్తలో, నేను ఎల్లప్పుడూ ఆయన చిత్తము చేయుదును కాబట్టి ఏంటండి, ఆయన నన్ను నాకు తోడై ఉంటే. 8వ అధ్యాయము 29వ వచనం, 8వ అధ్యాయము యోహాను సువార్త. He is with me. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయటం. 19వ అధ్యాయం కీర్తన చివరి మాట చూడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. 19 చివరి వచనం, నా నోటి యెహోవా, కరెక్ట్, నా విమోచకుడా. ఈ స్థితి, ఇటువంటి మనసు ఒక మనిషి దేవుని యొక్క సన్నిధిలో ఉండే మనిషి మాట్లాడే మాటలు ఇవి. ఇక్కడ కీర్తనాకారుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా హృదయ ధ్యానము, నా నోటి మాట నీకు అంగీకారంగా ఉండును గాక. అంటే ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైందే చేసే ఆలోచన మనస్సు కలిగి ఉండటాన్ని బట్టి మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలవు. దేవుడి సన్నిధిలో నీవు దేవుని యొక్క విషయాన్ని గ్రహించగలవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక మాట చెప్పిన, దేవుని సన్నిధిలో ఉన్న దైవజనుడు ఎలా అంటాడో తెలుసా? ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీ చిత్తం ఏంటి? నా అవసరాలు ఉన్నాయి, నీ చిత్తం ఏంటి? నువ్వేం కోరుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇది తప్ప వేరేది మాట్లాడలేడు. అక్కడ మనం దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క విషయాన్ని మనం వింటాం. దేవునికి స్తోత్రం. అది నీకు సామర్థ్యతనిస్తుంది, అది నిన్ను చివరికి సాధువుకు సంతానంలో కలుపుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఐఎమ్ క్లోజింగ్ నౌ. ఒక దైవజనుడు దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని ఎరగగలడు. నేను నాలో ఉన్న దైవ సన్నిధిలో నేను ఉండటం నేర్చుకుంటేనే నేను ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటు కదలాలి, ఎటు కదలకూడదు, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది అవును ఏది కాదో అక్కడి నుంచే అది కదులుతుంది. ఆ రహస్యం ఏమిటంటే ఆయన యొక్క సన్నిధిలో దైవజనులు హల్లెలూయా ఉండటం. ఎలా? నిత్యము
నిత్యము నీకు ఇష్టమైంది ఏమిటి ప్రభు అనే మనసు దైవజనులు కలగాలి. వారే పరిచారకులు. దేవునికి స్తోత్రం. వెరీ సింపుల్, వెరీ సింపుల్, బట్ వెరీ పవర్ఫుల్. ఆ విధంగా దైవజనులు మీరు ఈ మాటలు మీ మనసులోకి తీసుకుంటే, ఆమేన్. కొన్ని విషయాలు ఉన్నాయి, ఇక చెప్పే టైం కాదు. మీ జీవితాల్లో దేవుడి సన్నిధిలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలంలో ఉండటం. ప్రైజ్ గాడ్, ఆమేన్. దైవజనులు ఈ రోజుల్లో కనీసం గంట ప్రార్థన లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? రోజుకి కనీసం గంట ప్రార్థన చేయని వారు, గంట వాక్యం చదవని వారు ఉన్నారు. క్షమించండి, దేవుని సన్నిధి వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం నేను ఒప్పించినప్పుడు, నువ్వు దాన్ని చేసినప్పుడు నువ్వు దేవుని సన్నిధిని టేస్ట్ చేస్తావు. అది ఇంకొక మాటను చేయడానికి నేను బలపరుస్తుంది, ఇంకొక మాటను చేయడానికి బలపరుస్తుంది. చివరికి ఏం చేస్తుందో తెలుసా? నేను ఆయన యొక్క సంతోషాన్ని వెతకాలనే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. ఆ విధమైన ఆలోచన ఇది ఎందుకు మారుతుంది ఈ విధంగా అంటే, వాడు లోపల సన్నిధి మారుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దైవజనులారా, దేవుని చిత్తాన్ని మనం వినేది, నన్ను క్షమించండి, ఏదో ఎవరి ద్వారానో ఈ ప్రవచనమో ఈ కలో దేవుడు అది చేస్తాడు కాదనను, నేను కాదనను. కానీ ప్రవక్తలు ఉన్నారు, నీకు నువ్వుగా వినాలి. సామర్థ్యత ఎక్కడి నుంచి వస్తుంది? నీకు నువ్వుగా. వాళ్ళు చెప్పనండి, దేవునికి స్తోత్రం, అవి మనకి సపోర్ట్ రాడ్లు లాంటి, కానీ నీకు నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు దైవజనుడుగా నిలబడటం ప్రజలు చూస్తారు. మొదట మన సంఘం చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిలబడటం కథలు చెప్పేవాడు లాగా కాదు, న్యూస్ పేపర్లు చదివేవాడు లాగా కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడటం అతడు లోపల వినేవాడు అని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు దేవునికి భయపడటం మొదలు పెడతారు. వాళ్ళు దేవునికి భయపెడితే వాళ్ళు బ్రతికినట్టే. దేవునికి స్తోత్రం. సో మేడ్ వెరీ సింపుల్. ఇంక నేను ఎక్కువ మాట్లాడను. దైవజనులు ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం. హల్లెలూయా. ఏమిటి ఇది? నా గురి ఏమిటి? దైవజనుడా, తన చిత్తము చేయి పరిచారకులారా. దేవుని యొక్క చిత్తం అనేది దేవుని సన్నిధిలో మాత్రమే ఎరుగుతాం. కొద్దిసేపు ఎవరు డిస్టర్బ్ కాకండి, బైబిల్స్ మూసేయండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన ఎవరు లేరు అనుకో, ప్రైజ్ యు ఫాదర్, ప్రైజ్ యు లార్డ్. లోతుగా ప్రార్థన చేద్దాం. నా లోపల ఉన్న భారం ఇది. దైవజనులు దేవుని సన్నిధిలో ఉండటం నేను గ్రహించాలి. నువ్వెక్కడున్నావు అని నేను చూసినప్పుడు, నువ్వు ఇక్కడ కుర్చీలో కూర్చున్నావు కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. అక్కడికి ఎలా వస్తాడు ఒక దైవజనుడు? దేవుని సన్నిధిలోనికి దైవజనుడు ఎలా వస్తాడు? దైవజనుడు ఎలా వస్తాడు? ఎలా వచ్చాడు దావీదు? ఎలాగ వస్తాడు పరిచారకుడు దైవజనులు దేవుని సన్నిధిలోకి? ఎందుకంటే దేవుని చిత్తము దైవజనుడా నువ్వు తెలుసుకునే స్థలము దేవుని సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా. As you know this, you will become a flame of fire. అది నువ్వు ఎరిగిన దినాన నువ్వు ఒక అగ్ని జ్వాలలాగా మారుతావు. నువ్వు వినాల్సింది లోపల. నువ్వు ఒక అనుభవాన్ని బట్టి వినలేవు, ఒక తలంపుని బట్టి వినలేవు. అలా వింటే అవి నీకు సామర్థ్యతనివ్వలేవు. దేవదూత మాట్లాడొచ్చు కానీ పరిశుద్ధాత్మ సామర్థ్యత ఇవ్వాలి. రియా సందనమల షెటేటర. నువ్వు పిలువబడిన దైవజనుడివి కాబట్టి ప్రభు నేను ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో నేను నీ మాటను వినాలి. నువ్వేం చెప్తున్నావు గ్రహించాలి. కొన్నిసార్లు మాట్లాడు, గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ప్రేయర్, డీప్ ప్రేయర్, లోతైన ప్రార్థన చేయండి. ఉద్రేకానికి లోనవద్దు సుమా, దయచేసి ఉద్రేకానికి లోనవద్దు. రికామార సీతారామంద. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సైలెంట్ మోడ్లో పెట్టినానా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
2 నిమిషాలు ఆత్మలో 2 నిమిషాలు ఆత్మలో, అయ్యా నేనెక్కడున్నానో నువ్వు చెప్పు. ఇప్పుడు నేను వదలను. నేనెక్కడున్నానో నువ్వు చెప్పు. నేనెక్కడున్నానో నువ్వు చెప్పు. నేను చెప్పుకోవటం నా ఉపయోగం లేదు. నువ్వు ప్రభువుని బలంగా పట్టుకో. నేనెక్కడున్నాను నువ్వు చెప్పు. నీ సన్నిధిలో ఉండని వాడిగా నేను ఎందుకున్నాను? నేను ప్రయాణం చేస్తున్నా, నేను నిద్రపోతున్నా, నేను కూర్చుంటున్నా. నేను నీ సన్నిధిలో ఉండే అనుభవాన్ని నేను అనుభవించాలి. ఎందుకు అనిపించలేకపోతున్నాను? నీ చిత్తం ఇదని నేను 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 నీ చిత్తం ఇదని నేను భోజనం చేస్తూ ఎందుకు గ్రహించలేకపోతున్నాను? నీ చిత్తం ఇదని నేను నిద్రపోతే ఎందుకు గ్రహించలేకపోతున్నాను? నీ చిత్తం ఇదని నేను బండి మీద వెళ్తే ఎందుకు గ్రహించలేకపోతున్నాను? ఎందుకంటే ఆయన చిత్తాన్ని, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటేనే అక్కడి నుంచి నువ్వు వింటావు. ఆయన సన్నిధి నీలో ఉండటానికి ప్రే 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 దాని యందు నీకు రుచి ఉండాలి. నీ హృదయం ఇలా అల్లాడాలి. ప్రభువా నీ చిత్తం చేయకుండా నేను బ్రతకలేను కదా దేవా అని ఆయన పాదాలు పట్టుకోవాలి. నన్ను ఏమైనా చేయి, నీ చిత్తం చేయని వాడుగా వదిలిపెట్టద్దు అని ఆయన పాదాలు పట్టుకోవాలి మనం. ప్రభు చంపుతావా చంపు, కానీ నీ చిత్తం నేను ఎరిగే బిడ్డగా నడవచ్చు. అది యాకోబు పెనుగులాట. ఎక్కడున్నావు అడుగుతావా ప్రభుని? నువ్వు ఎక్కడున్నావా? ఎక్కడున్నావు అడుగుతావా ప్రభు? నువ్వు తండ్రి నాకు చెప్పు, నేను ఎక్కడున్నాను? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని చేయటం మొదలు పెట్టగానే ఆయన సన్నిధి రుచి చూడటం మొదలు పెడతావు. రికామాల సెట్టేటో సంద అది నిన్ను నెమ్మదిగా పెద్దవాడుగా చేసి నా కూతురు చేయి కోసుకున్నట్లుగా తల్లిదండ్రుల సంతోషం కొరకు నీ ప్రాణాన్ని సైతం ఆయన సంతోషం కొరకు వెతకటం మొదలు పెడతావు. నీ ప్రాణానికంటే ఎక్కువగా ఆయన సంతోషాన్ని ఎల్లప్పుడూ చేయటానికి ఇష్టపడతావు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని వినటం స్టార్ట్ అవుతుంది నీకు. దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు మనం ఎక్కడి నుంచి పుడతాం? దైవజనులు మన తల్లి గర్భంలో నుంచి కాదు పుట్టేది, దేవుని సన్నిధిలో నుంచి పుడతాం. హల్లెలూయా. అహరోను తల్లి గర్భంలో పుట్టాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అహరోను యొక్క పిలుపు దేవుని సన్నిధిలో కర్ర పెట్టినప్పుడు పువ్వులు వచ్చినాయి, పండొచ్చింది, పూతొచ్చింది. ఇతడు నా ఏర్పాటు దేవుని సన్నిధిలో మనం పుడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ ఒక్కరూ కూడా ఉద్రేకపరచబడకూడదు. కానీ ఒకటి మాత్రం జరగాలి మన లోపల. ప్రభువా నా జీవితంలో ఏమున్నా లేకపోయినా ఎక్కడ ఉన్నది ప్రభా నీ చిత్తం కొరకు. అయ్యా అన్నం తింటున్నాను, నీ చిత్తం తెలుసా? అయ్యా భోజనం చేసి నిద్రపోతున్నాను, సుఖపడుతున్నాను. నాయన నువ్వేం చేయమంటున్నావు అన్నది అనేది నాకు తెలుసా? ఎందుకు నాకు తెలియదు. నీ యొక్క చిత్తపు రుచి అనేది నేను ఎందుకు చూడలేకపోతున్నాను? చేసేవాడుగా ఉంచు, నన్ను చేసేవాడుగా ఉంచు నాయన. నువ్వు చేసేవాడుగా ఉండటం మొదలు పెట్టగానే ఆయన చిత్తం రుచి చూస్తావు. ఆ రుచి ఎంత బలమైందంటే అయ్యా నీ చిత్తం తప్ప నా జీవితంలో నాకు విలువైంది ఏది లేదు, నీ ప్రాణాన్ని పెడతావు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో వింటూ మొదలు పెడతావు. నేను అదే రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు లోతుకు ప్రార్థన చేయాలి. ప్రభు ఇక్కడున్న దైవజనులు వారు కారులో ప్రయాణం చేస్తున్నా, వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా. దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఒక గ్రంథాన్ని తీసుకొని దేవుడు మాట్లాడేది రాసుకుంటా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారు నిలబడి పెద్ద పెద్ద శబ్దాలు చేయ అవసరంలా, వారు నిలబడి దేవుడు మాటకు వారి పాత్రలు అవుతాయి చాలు. దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. I know one secret. God only can speak in his presence. మందసం నుంచే ఆయన మాట్లాడతాడు. ఆ మందసం స్థలం నువ్వే కదా, నువ్వు ఆ లోపల ఉండాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. నా పరిచారకుడే ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నువ్వు వారి మీద ఆధారపడుతున్నావు? ఎందుకు నువ్వు వారిని వీరిని అడుగుతున్నావు? గమనించాలి. నన్ను నా పరిచర్యకు పిలిచాను, నిన్ను నా సన్నిధిని ఎందుకు నువ్వు ఎరగలేకపోతున్నావు? హల్లెలూయా. ఆయన సన్నిధి రుచి చూడటం, ఆయన మాటను మీరు చేయటాన్ని బట్టి మీలో అది ప్రజ్వరిల్లును గాక. థ్యాంక్ యూ గాడ్. పౌలు ఓ మాట అన్నాడు, నేను ధర్మశాస్త్రం విషయంలో పవిత్రుడను, నేను గొప్ప ప్రవిష్టుడనయ్యానన్నాడు. ఐఎమ్ ఎక్సలెన్స్ ఇన్ దట్.
నిందారహితుడిగా ఉన్నాను నేను ధర్మశాస్త్ర విషయంలో. దేవుడికి ఇష్టడుగా ఉండటానికి అలా కట్టుబడి చేసుకున్న వ్యక్తి దేవుడు దర్శించాడు. తర్వాత కూడా దేవుడికి ఇష్టడుగా ఉండటానికి మనసు పెట్టాడు. ఆయన చెప్పే మాటను నిర్లక్ష్యం చేయొద్దు. అది దేవుని చిత్తానికి, దేవుని సన్నిధికి నీకు రుచిని తీసుకొస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దైవజనులు ముందుకు వచ్చినట్లయితే హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా 2-3 దైవ సేవకులు ప్లాట్ఫామ్ మీదకి దేవుడు లోతుగా నన్ను దర్శించాడు అన్నవారు మీరు రండి. మనం చేతులెత్తి మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినం నాకు ఏదో దేవుడు నాతో మాట్లాడాడు, నాకేదో చేశాడు అన్నవారు, మీకు జరిగిందా లేదా కాదు, నాకు అటువంటి దాసులు ఉన్నారు ఇక్కడ. మీరు పైకి రండి. మీ చేతి దీవెన, మీ చేతి ప్రార్థన వీళ్ళందరికీ అవసరం. మీరు రండి, నాతో పాటు చేతులు చాపుతారు. కానీ దేవుడు లోతుకి నన్ను దర్శించాడు. ఆ దైవ సేవకులు ముందుకు రండి, త్వరగా రండి, పర్వాలేదు, ఎవరేమనుకో రండి. కమ్ ఫాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ దైవ సేవకులు రండి, రండి అయ్యా, రండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు రాలేకపోయినా మిమ్మల్ని తాకింది నాకు తెలుసు, కానీ వచ్చిన మీరు ప్రైజ్ లార్డ్ లోతుకి ప్రభు చేత, దేవా నేను ఎక్కడున్నాను ప్రభా, నీ సన్నిధిలో నీ మాట వినటానికి మన చేతులు చాపుదాం. హల్లెలూయా. మన కొరకు, అందరి వారి కొరకు కొంచెం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నిన్ను దేవుడు తాకినప్పుడు నువ్వు నీ పాదాల మీద నిలబడు. దేవుని చిత్తం మీద మనందరి దేవుని మన పాదాల మీద నిలబడదాం. దైవజనులు ముందుకు రండి. థ్యాంక్ యూ లార్డ్. మనందరూ చేయి చాపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ సమర్పణ ముందుకు రండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చేయి చాపుదాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడి నుంచే మన పరిచయం స్టార్ట్. పరిచర్యలు ఆయన సన్నిధిలో పుడతాయి. అహరోను పరిచర్య ఆయన సన్నిధిలో పుట్టింది. దైవజనుడా, ఓ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మన చేతులు చాపి లోతుగా మనం ప్రార్థన చేద్దాం. దైవజనులు అందరం అయ్యా, నీ మాట రాయబడిన నీ మాట చేయటానికి నీ సన్నిధికి ఇంత సంబంధం ఉంటుందని నాకు తెలియదు ప్రభువా. భయం. నువ్వు చెప్పినట్లు మోషే చేసి ఆ సన్నిధితో ఇశ్రాయేలీయులను నడిపించాడు 80 సంవత్సరాలు. నువ్వు చెప్పింది చేసి ఆ సన్నిధి మాకు దూరం కాకూడదన్నాడు 33వ అధ్యాయంలో. చెప్పింది చేయటాన్ని బట్టి ఆయన సన్నిధిని వెతికాడు, సన్నిధిని రుచి చూచాడు. దేవుని మాటను చేయటాన్ని బట్టి దైవజనులు మీరు దేవుని సన్నిధిని రుచి చూడటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆయన సన్నిధి కొరకు, ఆయన చిత్తం కొరకు బ్రతుకుతాం. అక్కడ దేవుని సన్నిధిలో నివసించి ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తం చేసే వారంగా మారుతాం. హల్లెలూయా. ఎవరైనా ఒక సేవకులు దయతో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ మధ్యలకాల సమయంలో తండ్రి మీ దాసుల నుంచి ప్రభువా ఒక దివ్యకరమైనటువంటి నా తండ్రి నాయన వాక్కులతో తండ్రి ప్రభువా మీ దాసుల్ని మమ్మల్ని ఎంతగానో బలపరిచిన స్తుతులు స్తోత్రాలు తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిత్యము కూడా నా తండ్రి నీ ఎదుట అయ్యా మేము కనిపెట్టేవారుగా తండ్రి నీ సన్నిధి అనుభవించేవారు నాకు సహాయం చేయండి అయ్యా. నీ అమూల్యమైనటువంటి నా తండ్రి వాక్కులతో తండ్రి నాయన మీ దాసుల నుంచి తండ్రి మహా తండ్రి నాయన ఉజ్జీవించవలసిన స్తుతులు స్తోత్రాలు. థ్యాంక్ యూ డాడీ, నీ స్తోత్రాలు. నీ ఆత్మకార్యాలు ప్రభువా మాలో జరిగించమని ప్రార్థిస్తాం. అనేక మంది నాయన మేము మండించే వారికి మీరు సహాయం చేయండి అయ్యా ప్రభువా. నీ ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా మీ దాసుల బట్టి మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ఆత్మ నడిపించండి అయ్యా, బలపరుచుతున్నా తండ్రి. అయ్యా ఇక్కడున్న ప్రతి సేవకులు మీరు మండించిన స్తుతులు స్తోత్రాలు తండ్రి ఉజ్జింపజేసిన స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో మేము ఎలా మండాలన్నా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడిన స్తుతులు స్తోత్రాలు దేవా. నీ కనికరం నీ సన్నిధినైనా మా పై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మీ దాసుల్ని మీరు బలపరచండి, మీరు వాడుకోండి ప్రభా. ఉన్నటువంటి ప్రతి సేవకులు బట్టి స్తుతులు స్తోత్రాలు. నీ కార్యాల ప్రభాకి బహుబలంగా మీరు జరిగించమని సహాయం చేయమని తండ్రి నీ ఆత్మ నడిపించి బలపరచమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధుడా దయగలిగి తండ్రి అయ్యా, ఇన్నాళ్ళు ప్రభా నీ చిత్తం ఎరుగక ప్రభా ప్రయాసపడుతుంటున్నాం దేవా. నీ సన్నిధిని లేకుండానే ప్రభా ప్రయాసపడుతుంటున్నాం ప్రభా. అందుకేనైనా మాకు విస్తారమైన అలసటను ప్రభా మేము కలిగి ఉంటున్నాం ప్రభా.
దేవా నీ సన్నిధిని అనుభవిస్తూ ప్రభా, నీ సన్నిధిలో ప్రభా అయా నీ చిత్తాన్ని ఎరిగి ప్రభా, నీ చిత్తాన్ని ఎరిగి ప్రభా అది మేము చేయుటకు శక్తిని దయచేయండి నాయన. దేవా నీ సన్నిధి మాతో లేకుండా మేము ఎక్కడికి వెళ్ళకూడదు ప్రభా. అయ్యా మీ సన్నిధి మాతో లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినది నిష్ప్రయోజనం ప్రభా. అది మాకు ఆయాసమే కానీ సంతోషం లేదు ప్రభా. నీ చిత్తం లేకుండా చేసి ఈ జీవితం మాకు వద్దు నాయన. నీ చిత్తం లేకుండా చేసే పరిచర్య కూడా మాకు అక్కర్లేదు ప్రభా. నీ చిత్తం తెలుసుకోకుండా మేము జరిగించే పరిచర్య కూడా వల్ల ప్రభా మాకు అక్కర్లేదు ప్రభా. అయ్యా అదిగో నాడు ప్రభా నీ చిత్తాన్ని ఎరిగిన వారుగా మోషే ప్రభా ప్రజల పక్షంగా అడ్డుపడ్డాడు ప్రభా. అయ్యా 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 నీ సన్నిధి లేని ఈ సేవ మాకు వద్దు ప్రభా. నీతో కలిసి చేసే సేవ మాకు కావాలి ప్రభా. నువ్వు చెప్పినట్టుగా నడుస్తూ చేసే సేవ మాకు కావాలి ప్రభా. మాది కాదు ప్రభా, సేవ మీది ప్రభా. అయ్యా నీ సేవ మేము చేయాలి కానీ ప్రభా అది నువ్వు లేకుండా చేస్తే అది సేవే కాదు ప్రభా. దేవా నీతో నడిచి చేసే సేవ మాకు కావాలి ప్రభా. నీ సన్నిధిలో నిలిచి చేసే సేవ మాకు కావాలి ప్రభా. నువ్వు పంపినప్పుడు వెళ్ళి చేసే సేవ మాకు కావాలి ప్రభా. నువ్వు చెప్పమన్నది చెప్పి చేసే సేవ మాకు కావాలి ప్రభా. మా జ్ఞానము నశించును గాక, మా ప్రయాసం నశించును గాక, మా తెలివి నశించును గాక, అయ్యా మా ఆలోచనలు నశించును గాక. అయ్యా నీ ఆత్మ కార్యములే మాలో జరిగించును దేవా. అలాగను ప్రభా మమ్మల్ని పరిచయంలో నిలబెట్టి ముందు గడిపించు. ఇప్పటి వరకు చేసిన సేవ కాక నీతో కలిసి చేసే, నీ సన్నిధిలో ఉండి నిలిచి చేసే సేవ మాకు దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుని నమ్మి పొంది ఉన్నాం తండ్రి. క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీ సావాసం కూడి వచ్చిన మనకును మరి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ సహదాసులకు, అలాగే ప్రభా దాసులను నిలబెట్టుకుని ప్రభా మాట్లాడిన నీ దాసులకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.